నమస్తే మేడం. నమస్తే. నా సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్. ఓకే. ఈ రిపోర్ట్లో ఒలిగోస్పర్మియా అని ఉందమ్మా. టోటల్ స్పర్మ్ కౌంట్ 10 మిలియన్ ఉంది. సెమెన్ వాల్యూమ్ వచ్చేసి 0.5 ml ఉంది. సెమెన్ స్పిల్ అయిందా మీరు శాంపిల్ ఇచ్చేటప్పుడు? అవును మేడం, కొంచెం అయింది. ఓకే. సో దానివల్ల ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది, ఒలిగోస్పర్మియా అని. కాబట్టి మనము 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. సరే. ఈసారి శాంపిల్ ఎలా ఇవ్వాలి అన్నది చెప్తాను, అది క్లియర్గా ఫాలో అవ్వండి. ఓకే మేడం. మనము సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసేటప్పుడు శాంపిల్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి చూద్దాం. చాలా మంది ఇట్లా రాంగ్గా శాంపిల్ కలెక్ట్ చేయడం వల్ల రిపోర్ట్స్ రాంగ్గా వస్తున్నాయి, దాన్ని చూసి టెన్షన్ పడుతున్నారు. సెమెన్ అనాలిసిస్కి మనం శాంపిల్ ఇచ్చేటప్పుడు 2 to 7 days అబ్స్టినెన్స్ ఉండాలండి. అంటే భార్యాభర్త 2 to 7 days లోపు దూరం ఉండాలి. ఈ 2 days కన్నా తక్కువ దూరం ఉంటే సెమెన్ వాల్యూమ్ అన్నది తక్కువ వస్తుంది, దానివల్ల రిపోర్ట్ రాంగ్గా వచ్చే ఛాన్స్ ఉంది. 7 days కన్నా ఎక్కువ రోజులు దూరం ఉండి టెస్ట్కి ఇచ్చారనుకోండి, దాంట్లో డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల టెరటోస్పర్మియా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 days ఆర్ <7 days మధ్యన శాంపిల్ ఇస్తే మంచిది. తర్వాత శాంపిల్ కలెక్షన్ అన్నది త్రూ మాస్టర్బేషన్ ద్వారా ఇవ్వడం మంచిది. శాంపిల్ కలెక్ట్ చేసేటప్పుడు ల్యాబ్ వాళ్ళు ఇచ్చే స్టెరైల్ కంటైనర్ తీసుకొని దాంట్లో శాంపిల్ కలెక్ట్ చేయాలి. ఎటువంటి స్పిల్లేజ్ లేకుండా చూసుకోవాలి. ల్యాబ్లోనే శాంపిల్ ఇవ్వడం అన్నది చాలా మంచిది. కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, అలాంటప్పుడు మీరు శాంపిల్ ఇంటి దగ్గర కూడా కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఇంటి దగ్గర నుంచి ల్యాబ్కి రీచ్ అవ్వడం వితిన్ 30 minutesలో రీచ్ అయ్యేలాగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది అంటే రాంగ్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీకు ఏదైనా ఫీవర్ కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ శాంపిల్ ఇవ్వద్దండి. ఈ కండిషన్స్లో సెమెన్ రిపోర్టు రాంగ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. టెంపరీగా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి హెల్తీగా ఉన్న కండిషన్స్లో మీరు శాంపిల్ ఇస్తే కరెక్ట్గా తెలుసుకోవచ్చు మనం. మీకు ఒకసారి సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఏవైనా తక్కువగా ఉంది, స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ, మార్ఫాలజీ ఇవి తక్కువ ఉన్నాయి అంటే ఇంకొకసారి రిపీట్ శాంపిల్ చేస్తే మంచిది. ఒక 2 to 3 weeks గ్యాప్ ఇచ్చి మళ్ళీ కరెక్ట్గా ఫాలో అవుతూ శాంపిల్ ఇస్తే మనకు తెలుస్తుంది అది కరెక్ట్ రిపోర్టా కాదా అని. దాని ద్వారా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ.